మనసును అదుపులో ఉంచుకోవాలి. భగవద్గీత చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి జయాపజయాలు అధికంగా అతని మనసుపై ఆధారపడి ఉంటాయి. మనసును జయించిన వ్యక్తి విజయాన్ని సాధించడం సులువు అవుతుంది. కాబట్టి మీ మనసును నియంత్రణలో ఉంచుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఫలితం ఆశించకు. శ్రీ భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి ఫలితాన్ని ఆశించకుండా కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. నిరంతరం సాధన చేస్తే ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం సమయంతో పాటు పెరుగుతుంది. ఇది విజయానికి చేరువ చేస్తుంది. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా పనిచేయడం ఒక వ్యక్తికి చాలా ముఖ్యం. ఇది వారి మనసును కూడా ఇబ్బంది పెట్టదు, ఆందోళనకు గురి చేయదు. వ్యక్తి మనసు ఎల్లప్పుడూ పనిపైనే కేంద్రీకృతమై ఉండాలి. అది అతని లక్ష్యంపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. శ్రీ భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి తన పనిని అంచనా వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల కన్నా తనను తానే బాగా అర్థం చేసుకోగలడు. ఎవరి లోటుపాట్లను వారే మెరుగుపరుచుకోవాలి. ఇది విజయానికి మార్గాన్ని నిర్ణయించడంలో నీకు సహాయపడుతుంది. లక్ష్యంపై ఒక కన్నేసి ఉంచు. కృష్ణుడు అర్జునుడికి యోధుడిగా తన కర్తవ్యంపై దృష్టి పెట్టమని గుర్తు చేశాడు. అదేవిధంగా మన జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా మన లక్ష్యాలకు అంకితం కావాలి. ఏకాగ్రతతో ఉండడం ద్వారా అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చు. ఆందోళన వద్దు, నీ రోజు కోసం వేచి చూడు. ఇద్దరు ఒకేసారి ప్రారంభించిన నీ స్నేహితుడు ముద్దాడిన విజయం నీకు అందకపోవచ్చు. దానివల్ల నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ పిక్చర్ని గమనించు. 2 జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే నీ టైం వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. నిరాశతో నువ్వు ఫెయిల్ అయ్యావని అనుకోకు. నీ రోజు కోసం వేచి చూడు. విజయంలో ఉన్న స్వీట్నెస్ను రుచి చూడు. మహాభారత యుద్ధంలో అర్జునుని మనసులో కర్తవ్యానికి నైతికతకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తి తరచుగా ఇలాంటి సందిగ్ధతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అర్జునుడిలా ఒక వ్యక్తి తన విలువలకు కట్టుబడి సరైనది చేయడం ద్వారా నిజాయితీకి, ఆత్మగౌరవానికి పునాది వేయగలడు. భగవద్గీతలో చెప్పే ప్రతిదీ సాధారణ మనుషుల జీవితానికి మేలు చేసేదే. కాబట్టి ఆ శ్లోకాలను అర్థం చేసుకుని మసులుకోవడం చాలా అవసరం. బ్యాలెన్స్ ఇన్ లైఫ్. మన లైఫ్లో వెల్త్ అండ్ హెల్త్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. టైమ్ ఈజ్ మనీ అంటారు, నిజమే. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయి. అవాయిడ్ అన్నెసెసరీ యాక్టివిటీస్. నీ హెల్త్ని డిస్ట్రాయ్ చేసేది ఏది చేయకు. హెల్త్ పాడైతే వెల్త్ పాడవుతుంది. హెల్త్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ అని మర్చిపోకు. డిటాచ్మెంట్ ఫ్రమ్ గ్రీడ్. There are 3 gates leading to hell: desire, anger and greed. డిజైర్ ఏదైనా కానీ అతిగా కోరుకోవడం మంచిది కాదు. అది అనవసరమైన ఆలోచనలకు గురి చేస్తుంది. యాంగర్, ఇది మన రిలేషన్షిప్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంపల్సివ్ యాక్షన్స్కి కారణమవుతుంది. గ్రీడ్, ఇది ఎక్కువ సెల్ఫిష్నెస్ని పెంచుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.